ఏరు దాటేదాకా ఓడమల్లయ్య దాటాక బోడిమల్లయ్య అన్నట్టుగా అక్కడ బీజేపీ పెద్ద నాయకులు వ్యవహరిస్తున్నారా? మా ఎన్నికలు ముగిసిపోయాయి, ఇక పనే ఉంది అంటూ స్థానిక నేతల్ని చిన్న చూపు చూస్తున్నారా? అందుకే అటువైపు కన్నెత్తైనా చూడటం లేదా? ఎక్కడ ఉందా పరిస్థితి? అక్కడే ఎందుకలా జరుగుతోంది? జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపింది కమలం పార్టీ. కోరుట్లలో అయితే టైట్ ఫైట్ ఇచ్చి కాంగ్రెస్ను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇక జగిత్యాలలో పోటీ చేసిన భోగా శ్రావణి 43,000కు పైగా ఓట్లు సాధించారు. ఇక్కడ మూడో స్థానంలో నిలిచినప్పటికీ కొన్ని గ్రామాలు జగిత్యాల పట్టణంలో ఆధిక్యత ప్రదర్శించడం కేడర్లో జోష్ నింపింది. అదే జోరును పార్లమెంట్ ఎన్నికల్లో కంటిన్యూ చేస్తూ కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించింది బీజేపీ. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినప్పటికీ జగిత్యాల అసెంబ్లీ పరిధిలో కమలం పార్టీకి ఆధిక్యత లభించింది. ఇక తమకు మంచి రోజులొచ్చాయని సంబరపడ్డారు లోకల్ కమలనాథులు. అయితే పెద్దలు మాత్రం వారి ఆశలపై నీళ్లు చల్లేలా వ్యవహరిస్తున్నారట. కోరుట్ల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అరవింద్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా లోక్సభ ఎన్నికల సమయంలోనూ తానిక్కడికి తరచూ వస్తానని, పార్టీని పటిష్టం చేస్తానని చెప్పారు. కానీ ఆయన ఎంపీ అయ్యాక 1-2 సార్లు తప్ప కన్నెత్తేన చూసింది లేదు. కోరుట్ల లోకల్ లీడర్లను ఖాతరు చేయడం లేదట. ఈ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉందట స్థానిక నాయకులకి. బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్గా గెలిచి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్న భోగా శ్రావణి అప్పట్లో లోకల్ ఎమ్మెల్యేలతో కయ్యం వల్ల బయటకు రావాల్సొచ్చింది. తనకు అవమానం జరిగిందంటూ ఆమె రచ్చకెక్కడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. కారు దిగిన శ్రావణి కాషాయం కండువా కప్పేసుకుని ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. జగిత్యాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకొని దాదాపు 25% ఓట్లను సాధించింది. కాస్తంత కష్టపడితే నెక్స్ట్ ఛాన్స్ వస్తుందని అంతా భావించారు. ఏం జరిగిందో ఏమో కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత భోగా శ్రావణి క్రమంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుల్లోనూ ఆమె పాల్గొనడం లేదట. నియోజకవర్గ నేతలకు, పట్టణ ముఖ్య నాయకులకు కూడా అందుబాటులో ఉండకుండా ఒకవేళ కలిసినా ఎడముఖం పెడముఖంగా ఉంటున్నట్టుగా చెప్తున్నారు. ఇలా నేతల మధ్య సఖ్యత లేకపోవడం, తమకేం పట్టనట్టుగా వ్యవహరించడం ఇప్పుడిప్పుడే జగిత్యాలలో బలపడుతున్న కమలానికి అడ్డంకిగా మారిందంటున్నారు ఆ పార్టీ సీనియర్లు. లోక్సభ ఎన్నికల సమయంలో పెట్టిన ఖర్చులను కూడా శ్రావణి లెక్క చూపలేదని, అడగడం వల్లనే ఇలా అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నారంటూ చెవులు కొరికేసుకుంటున్నారట కాషాయ కార్యకర్తలు. అదేం కాదు, ఎంపీ అరవింద్తో తేడా రావడం, ఆయన పట్టించుకోకపోవడం, నియోజకవర్గంలో తనకు ప్రయారిటీ ఇవ్వకుండా ఇతర నేతలకు పదవులు ఇవ్వడం వల్లనే దూరమయ్యారనేది ఇంకో వెర్షన్. ఇన్నాళ్లు జగిత్యాలలోనే నివాసమున్న శ్రావణి సడన్గా హైదరాబాద్కు మకాం మార్చడంతో అసలేం జరిగిందో కేడర్కు అంతుపట్టడం లేదట. ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వెంట తిరిగిన చోటామోటా నాయకులకు ఇది మింగుడు పట్టం లేదంటున్నారు. సరిగ్గా స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన తరుణంలో నియోజకవర్గ ఇన్ఛార్జి దూరం జరగడంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయట జగిత్యాల పొలిటికల్ సర్కిల్స్లో. ఇక పెద్ద దిక్కుగా ఉంటాడనుకున్న ఎంపీ అరవింద్ నెలలు గడుస్తున్నా జగిత్యాల జిల్లా వైపు చూడటం లేదంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు, ఎంపీగా పోటీ చేసినప్పుడు తాము పనిచేశామని, ఇప్పుడు తమకు లోకల్గా నేతలేని సందర్భంలో ముఖం కూడా చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది కేడర్. ఇక్కడే ఒక ఆసక్తికరమైన చర్చ బయలుదేరింది. కమలం పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యం కానీ జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పనిలేదని, అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ను పట్టించుకోదనే అభిప్రాయం బలపడుతోంది. మరోవైపు తమ ఎన్నికలు కాదు, పైగా లోకల్ లీడర్లు, ప్రజాప్రతినిధులైతే లేనిపోని తలనొప్పులని వారు భావిస్తున్నారన్న అభిప్రాయం సైతం ఉంది. మొత్తానికి తమ ఎన్నికలు కాదు కాబట్టి తప్పించుకు తిరగాలనే ప్లాన్లో పెద్ద లీడర్లున్నారన్నది ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న అభిప్రాయం.